కొండా సురేఖ కడియం శ్రీహరి ఇష్యూపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. చిన్న చిన్న ఇష్యూలు ఏమున్నా సరే పార్టీ అన్ని సెట్ చేస్తుందని చెప్పారు. మంత్రి సురేఖ ఎవరిని రాజీనామా చేయాలని అన్నా సరే అదంతా ఆమె వ్యక్తిగతమన్నారు పీసీసీ చీఫ్. ఇక పార్టీలో స్వేచ్ఛ ఎక్కువని, అలాగని మితిమీరితే చర్యలు తప్పవని అంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మనతో ఉన్నారు. మహేష్ గౌడ్ గారు, పార్టీలో క్రమశిక్షణ తగ్గుతుందా, లేదంటే కొండా సురేఖ ఎపిసోడ్లో అది చినికి గాలివానలా మారి కడియం శ్రీహరి రాజీనామా చేయాలనే దాకా ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు వ్యక్తుల మధ్య పరస్పర కొంత విభేదాలు ఉంటాయి. దాని అర్థం ఇదేదో డిసిప్లిన్ గాడి తప్పుతున్నట్టు కాదు. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ పార్టీ. డెఫినెట్గా కొండా సురేఖ గారు ఏ విషయం నొచ్చుకున్నారో ఆ విషయాలు మాకు చెప్పినారు. ఆ విషయంలో సీనియర్ నాయకుడు అయినటువంటి కడియం శ్రీహరి గారితో మాట్లాడతాం. ఆ త్వరలో ఆ సమస్యని పరిష్కారం చేస్తాం. అంటే పంచాయతీ ఒక ఎత్తు అయితే కడియం శ్రీహరి చేసినటువంటి మిస్టేక్ కావచ్చు, లేదంటే వేరే విషయాలు చెప్తే వరకు ఓకే, కానీ మీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి మీ పార్టీలోకి వచ్చినటువంటి కడియం శ్రీహరిని రాజీనామా చేయమంటే మిగతా వాళ్ళందరికీ ప్రతిపక్షానికి ఆశ్రమించినట్టు కదా మీ పార్టీ, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి. ఎవరిని రాజీనామా చేయమన్నా అది పార్టీ నిర్ణయం కాదు, అది వ్యక్తిగత నిర్ణయం మాత్రమే. కడియం శ్రీహరి గారు వాళ్ళ కాంగ్రెస్ విధి విధానాలు నచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి, వారి నియోజకవర్గం కూడా కార్యక్రమాలు కావాలి కాబట్టి మాతో సఖ్యతగా ఉంటా ఉన్నారు. సమస్యలు ఉంటాయి, ప్రతి నియోజకవర్గంలో వ్యక్తుల సమస్యలు ఉంటాయి. దాన్ని పరిష్కరణ దశగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది చిన్న సమస్య, త్వరలోనే దీనికి పరిష్కారం దొరుకుతుంది. గతంలో క్రమశిక్షణ కమిటీ దాకా ఈ పంచాయతీ వచ్చింది, అయినా ఇది రిపీట్ అవుతుంది. లేదు, ఇప్పుడు వారు సురేఖ మేడం గారు చెప్పింది మిగతా తరఫు నుంచి కూడా వింటాము. విన్న తర్వాత ఒక పరిష్కారం తీసుకొస్తాం. అంటే కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది ఓకే, కానీ రోడ్డు మీదకి వచ్చి పార్టీకి నష్టమై జరిగేలాగా ఎంపీలు ఎమ్మెల్యేలు స్వేచ్ఛని మిస్యూజ్ చేస్తారు అనుకోవట్లేదు. స్వేచ్ఛ మితిమీరినప్పుడు డెఫినెట్గా ఎంతటి వారు